మనం చూస్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. వెండిని శోధించి నిర్మలము చేయువాడైన వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. చేయువాడనట్టు ఆయన కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించినట్లు యెహోవాకు నైవేద్యములు చేయును. నీతిని అనుసరించి దేవునికి నైవేద్యం అర్పించినట్లు వెండి బంగారములను నిర్మలము చేయి రీతిగా ఆయన వారిని పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని సన్నిధిలో నిలిచిన వారికి కలిగే ఆ భాగ్యం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కలిగే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏంటని మనం చూస్తే, లేవీయులు దేవుని కోసం నిలబడ్డారు. లేవీయులు దేవుని సన్నిధిలో నిలబడ్డారు. యెహోవా పక్షమున ఎవరు ఉంటారు? యెహోవా పక్షమున ఉన్నవారు ఇటువైపు రమ్మని మోషే అడిగినప్పుడు దేవుని పక్షాన నిలబడింది ఎవరంటే లేవీయులు. దేవుని సన్నిధిలో నిలబడిన ఏంటంటే లేవీయులు. ఆ లేవీయుల గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వెండి బంగారాన్ని పరిశుద్ధపరిచినట్లు కూర్చుండి వారిని పరిశుద్ధపరుస్తారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. యేసుక్రీస్తు ప్రభులు వారిని అనుసరించి వెంబడించి ఆయన చెంతకు వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళలో 4 గుంపులుగా మనం విభాగిస్తే, యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒక గుంపు ఏంటంటే, యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు అద్భుతాల కోసం, దేవుడు నా కోసం అద్భుతం చేయాలి, నా రోగాలు తగ్గిపోవాలి, నేను స్వస్థత పొందాలి, నా దాసుడు స్వస్థత పొందాలి, నా కుమార్తె బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, ఇలా అద్భుతాల కోసం, ఆహారాల కోసం ఆయన దగ్గరికి వస్తే దేవుడు తృప్తిగా ఆహారం పెడతాడు, ఆయన దగ్గరికి వస్తే నా జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆయన దగ్గరికి వస్తే రోగాలు తగ్గిపోతుందని ఒక గుంపు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అలా అద్భుతాలు ఎదురు చూసి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు అద్భుతాలు చేశాడు. బాగుపడాలని కోరుకున్న వాళ్ళందరినీ బాగు చేశాడు. చెప్పలు కూడా దేవుని నా మనస్తుతించడు. ఈ రాత్రి మీరు ఆయన సన్నిధికి అద్భుతం చూడాలి, ఆశ్చర్యకార్యం చూడాలి, మేలు జరగాలని ఆశతో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు మీకు అద్భుతం ఖచ్చితంగా చేస్తాడు. ఈ జీవితంలో అద్భుతం జరుగును గాక. రెండోదిగా ప్రియులారా, రెండో గుంపు ఆయన వాక్యాన్ని వినాలని వచ్చారు. దేనికోసం వచ్చారండి? చెప్పాలి. ఆయన బోధ వినాలి, ఆయన మాటలు దయగలిగిన మాటలు. ఆయన మాటలు వింటే ప్రాణానికి హాయిగా ఉంటుంది, దయగలిగిన మాటలు. ఆమె నాతో కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మీ వాక్యం వినకుండా నాకు నిద్ర రాదండి. మీరు వాక్యం చెప్తే రోజు లైవ్లో ఎక్కడో వాక్యం చెప్తుంటారు, మీరు ఆ వాక్యం వింటేనే కానీ నాకు నిద్ర రాదండి. ఒకవేళ మీరు ఆ రోజు కూటం లైవ్ పెట్టలేదు అనుకోండి, నాకు నిద్ర రాదంటే నాకు అనిపించింది, ఇదేంట్రా బాబు వాళ్ళ నిద్ర, నా వాక్యం వాళ్ళకి నిద్రపోతుందా? వాళ్ళు నిద్రపోవడానికి కోసం నేను వాక్యం చెప్తున్నంటే వాళ్ళు అన్నారు, అలా కాదండి పాస్టర్ గారండి, మీరు వాక్యం చెప్పిన తర్వాత